యుఎస్ లో అతి పెద్ద ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. అదే కిల్లర్ వేల్ ఎగ్జిబిషన్. వీక్లీ వన్ టైం చూస్ చేసుకొని ఆ డే ఏ రోజైతే మంచిగా ఉంటుందో ఆ డే చూస్ చేసుకొని ఆ కిల్లర్ వేల్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ కిల్లర్ వేల్ ఎగ్జిబిషన్ కి చూడడానికి యుఎస్ లో ఉండే ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు పబ్లిక్ మొత్తం ఫ్యామిలీతో వచ్చి ఆ కిల్లర్ వేల్ చూసి ఎంజాయ్ చేసిపోతారు. ఎందుకంటే ఆ కిల్లర్ వేల్ మనిషికి అంత అట్రాక్టివ్ గా ఉంటాయి. ఓన్లీ కిల్లర్ వేల్స్ ని కంట్రోల్ చేసే ట్రైనింగ్ మాత్రం ఓన్లీ లేడీస్ కి మాత్రమే ఉంటుంది. ఆ కిల్లర్ వేల్స్ ని ఒక్కసారి ఎగ్జిబిషన్ లేకి ఎంట్రీ ఇచ్చే ముందు ఒక 1 hour ముందే వాటికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ఎగ్జిబిషన్ లేకి ఎంట్రీ కావడం జరుగుతుంది. ఆ వేల్స్ ఎంట్రీ చేసే మూమెంట్ లో కూడా అవి ఎంత ఫ్రెండ్లీగా, ఎంత క్యూట్ గా, అలాగే జంపింగ్ కూడా ఎంత మంచిగా అయితే ఉంటదంటే అక్కడ ఉండే పబ్లిక్ ఫుల్ ఫీదా అట్రాక్టివ్ గా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తుంటారు. అవి ఇతరాను అట్లా తోకతో కొట్టడం, అలాగే పబ్లిక్ ఎలా ఉంటారో ఒకసారి పబ్లిక్ రియాక్షన్స్ చూపించడం, అవి ఎంత మంచిగా అయితే ఉంటది. ఓన్లీ లేడీస్ మాత్రమే కంట్రోల్ చేసి అట్లా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక జెసికా అనే అమ్మాయి మీద ఆ కిల్లర్ వేల్ ఏదైతే ఉందో ఆ కిల్లర్ వేల్ దాడి చేసి చంపేసి తినేసింది. పబ్లిక్ చూస్తుండగానే తినేసిందని ఇదంతా ఫేక్ న్యూస్ ఒక ఏఐ ద్వారా జనరేట్ చేసి వీడియో అయితే పోస్ట్ చేశారు. ఇలాంటివి అయితే నమ్మొద్దు. సమాజం ఎట్లుందంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ మంచి చూపిస్తుంటే దాన్ని చెడుని తయారు చేద్దామనే పబ్లిక్ అయితే ఉంటారనమాట. ఇది నార్మల్గానే ఉండదు, కానీ ఎవరో ఒకరు ఉంటారు. ఇలాంటివి అయితే ఫేక్ న్యూస్ అనమాట. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే కింద పెట్టాను. అది 3,70,000 అయితే రీచ్ అయిపోయింది. కేవలం మీ సపోర్ట్ ఉండడం వల్లే మనం ఏ వీడియో ఇలా పెట్టగానో మంచి వైరల్ అయితే అవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మరిన్ని కొత్తగా